మహాభారతంలో ద్రౌపది పాత్ర చాలా మహోన్నతమైనది, విశిష్టమైంది. ఆవిడ గురించి వివరంగా తెలుసుకుందాం. మహాభారతం మొత్తం మీద ద్రౌపది పాత్ర చాలా వరకు ఇతరుల చేత సరిగా పూర్తిగా అర్థం చేసుకొని పాత్రే. అంతేకాకుండా ఐదుగురు మహావీరులను భర్తలుగా పొందినప్పటికీ అనేక కష్టాలు అవమానాలు పాలైన స్త్రీ పాత్ర కూడా ద్రౌపదే. వరప్రభావం వలన జన్మించి పరమశివుని వరప్రభావం వలన ఐదుగురు భర్తలను పొంది కురు సామ్రాజ్య పట్టమహిషిగా అయిన మహిళ ద్రౌపది. వీటన్నిటికన్నా గొప్ప విశేషము శ్రీకృష్ణుని ఆదరాభిమానాల్ని పూర్తిగా పొంది తన కష్టకాలంలో శ్రీకృష్ణుని అండదండలను పొందిన వ్యక్తి కూడా ద్రౌపదియే. అందువల్లే భారతంలో ద్రౌపది పాత్ర చాలా విశిష్టమైనది, మరపురానిది, మహోన్నతమైనది. గత జన్మలో ద్రౌపది పేరు నలయాని. తపస్సుకు చేసుకుంటున్న ఒక ముని పుంగవుడి ఆగ్రహానికి గురి అవ్వటం వల్ల ఆ ముని ఈ జన్మలో నీకు పెళ్ళి కాదు అని శపిస్తాడు. అప్పుడు నలయాని శివుని కోసం ఘోర తపస్సు చేస్తుంది. శివుడు ప్రత్యక్షమైనప్పుడు తనకి 5 గుణాలు కలవాడు భర్త కావాలని కోరుకుంటుంది. పరమశివుడు ఆ లక్షణాలన్నీ ఒకరిలో ఉండవు, ఇవన్నీ కావాలంటే 5గురు భర్తలు కావలసి ఉంటుంది అని హెచ్చరిస్తాడు. అయినప్పటికీ నలయాని అదే వరం అడుగుతుంది. ఆ వర ఫలితమే మరు జన్మలో ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ద్రౌపది అడిగిన లక్షణాలు కలిగిన వారు భర్తలుగా వస్తారు. పాంచాల దేశపు రాజైన ద్రౌపదుడు ద్రోణాచార్యుడు గురుకులంలో సహాధ్యాయుడు. కానీ ఆ తరువాత ద్రౌపదుడు తన సహాయం ఆశించి వచ్చిన ద్రోణుణ్ణి అవమానపరుస్తాడు. ఆ తర్వాత ద్రోణుడు తన శిష్యుడైన అర్జున్ని ద్రౌపదుడిపైకి యుద్ధానికి పంపి రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటాడు. ఈ అవమానాన్ని భరించలేని ద్రౌపదుడు యజ్ఞం చేస్తే హోమగండం నుండి ద్రౌపది అలాగే సోదరుడు దృష్టజుమ్నుడు జన్మిస్తారు. ద్రుపదరాజు కుమార్తె కాబట్టి ద్రౌపది అనే పేరు. 5గురు భర్తలుగా పొందింది కాబట్టి పాంచాలి అని, శరీరపు రంగు నలుపు కాబట్టి కృష్ణ, యజ్ఞకొండం నుండి పుట్టింది కాబట్టి యజ్ఞసేని. అలాగే అయోనిజ అని అంటారు. విరాటుని కొలువులో అజ్ఞాతవాసం అప్పుడు రాణి సుదేష్ణ వద్ద శిరోజాలంకరణ నిమిత్తము సైరంధ్రి పేరుతో దాసీగా ఉంటుంది. ఈ విధంగా ద్రౌపది వివిధ పేర్లతో పిలువబడింది. పుక్కిటి పురాణాల్లో చెప్పబడుతున్నట్లు దుర్యోధనుడు ఇంద్రప్రస్థంలోని మయసభలో నీటి కొలంలో పడినప్పుడు ద్రౌపది నవ్వలేదు. పక్కనున్న పరిచారకులు నవ్వడం వల్ల దుర్యోధనుడు ద్రౌపదియే నవ్వింది అని అపోహపడి ఈర్ష్య పెంచుకొని కురుక్షేత్ర సంగ్రామానికి కారణమవుతాడు. కానీ ద్రౌపది అటువంటి మనస్తత్వం గల అల్పస్త్రీ కాదు. ఒకసారి శ్రీకృష్ణుడి చేతి వ్రేలికి గాయం అవుతుంది. ఇది చూసిన ద్రౌపది వెంటనే తన చీర కొంగుని చింపి శ్రీకృష్ణుడి వ్రేలికి కట్టుగట్టి రక్తస్రావాన్ని ఆపుతుంది. శ్రీకృష్ణుడు అంతటి మహానుభావుని రక్తము నేలపై పడకుండా కాపాడుతుంది. శ్రీకృష్ణుడు ద్రౌపది చూపిన ఆదరాభిమానాలకు సంతుష్టుడై అవసరమైన సందర్భంలో ఆదుకుంటానని వరమిస్తాడు. అందుచేతనే నిండు కౌరవ సభలో పెద్దల అందరి ముందు దుశ్శాసనుడు ద్రౌపదికి వస్త్రాపహరణం చేస్తుండగా
శ్రీకృష్ణుడు చీరల ప్రవాహాన్ని అందజేసి దుష్ట కౌరవుల పన్నాగాన్ని వమ్ము చేస్తాడు. ఆ రోజు అనాలోచితంగా శ్రీకృష్ణునికి చేసిన చిన్న సహాయము ద్రౌపదికి ఎన్నో రెట్లుగా తన మానాన్ని కాపాడుకోవటానికి సహాయపడింది. ఆ విధంగా శ్రీకృష్ణుడికి ఇష్టరాలైంది ద్రౌపది. ఒకసారి పాండవులు అరణ్యవాసంలో ఉండగా దుర్యోధనుడు పాండవుల్ని ఇబ్బంది పెట్టడానికి వేళగాని వేళ ముక్కోపి అయిన దూర్వాస మహాముని శిష్యులతో సహా పాండవుల దగ్గరికి భోజనాలకి పంపుతాడు. ఆ సమయంలో భోజనాలు ముగించుకొని అక్షయ పాత్రని కడిగి ద్రౌపది ఉంచుతుంది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై అక్షయ పాత్రలో ఉన్న ఒక్క మెతుకు తాను తిని దుర్వాసుడు అతని శిష్యుల ఆకలిని తీరుస్తాడు. ఆ విధంగా కౌరవుల పన్నాగాన్ని తిప్పికొడతాడు. ఆ విధముగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి అన్ని సందర్భాలలోనూ రక్షగా ఉండి సహాయపడతాడు. ద్రౌపదికి ధర్మరాజు ద్వారా ప్రతివింధ్య, భీముని ద్వారా సుతసోమ, అర్జునుని ద్వారా శృతకర్మ, నకులుని ద్వారా శాతానిక, సహదేవుని ద్వారా శృతసేన అనే 5 కుమారులు ఉన్నారు. వీరిని ఉపపాండవులు అంటారు. ద్రౌపదికి 5 భర్తలు ఉన్నప్పటికీ పురాణాల్లో చెప్పబడే 5 కన్యల్లో ఒకటి ద్రౌపది ఘటోత్కచుడిని శపిస్తుంది. ఎందుకంటే ఘటోత్కచుడు మొదటిసారి తండ్రి భీముణ్ణి చూడడానికి వచ్చినప్పుడు ద్రౌపదిని గౌరవించడం. ఆ విధంగా అవమానం చెందిన ద్రౌపది ఘటోత్కచుడు అల్పాయుష్కుడిగా అవుతాడని, యుద్ధం చేయకుండానే చంపబడతాడని శపిస్తుంది. అప్పుడు ఘటోత్కచుని తల్లి హిడింబ కూడా ద్రౌపదిని నీ కుమారులందరూ అంటే ఉపపాండవులు నిద్రించే సమయంలో మరణిస్తారు అని శపిస్తుంది. ఆ శాప ఫలితమే అశ్వత్థామ చేతిలో ఉపపాండవులు నిద్రిస్తున్న వేళ చనిపోతారు. అర్జునుడు అశ్వత్థామని బందీ చేసి ద్రౌపది కాళ్ళ మీద పడివేసి ఏ రకంగా శిక్షించమంటావు అని ద్రౌపదిని అడిగితే ద్రౌపది చాలా పెద్ద మనసుతో అశ్వత్థామను క్షమిస్తుంది. ఈ సంఘటన ద్రౌపది ఔన్నత్యానికి నిదర్శనం. గురుపత్ని అంటే ద్రోణుడు భార్యకు పుత్రశోకము కలుగచేయకూడదని ద్రౌపది భావించి అశ్వత్థామను క్షమించి వదిలేస్తుంది. అలాగే తనని ఎత్తుకుపోవాలని ప్రయత్నించిన జయద్రథుణ్ణి పాండవులు తెచ్చి ద్రౌపది కాళ్ళ మీద పడేసినప్పుడు జయద్రథుడు ఆడబడుచు దుస్సల భర్త కాబట్టి క్షమించి వదిలివేయమని చెబుతుంది. అప్పుడు భీముడు తలగొరిగి అవమానించి పంపుతాడు. ఆ అవమాన ఫలితమే జయద్రథుడు తపస్సు చేసి అర్జునుడు తప్ప మిగిలిన పాండవులను ఒకరోజు నిలువరించే వరము పొంది అభిమన్యుని చావుకి కారణమవుతాడు. పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ద్రౌపది చెట్టు నుండి వేలాడుతున్న పండుని కోస్తుంది. ఆ పండును కోసిన వెంటనే శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై ద్రౌపదిని ఆ పండు తినకుండా వారిస్తాడు. ఎందుకంటే ఆ పండును ఒక ముని తపస్సు అనంతరము తినాలని ఉంచింది. ఆ పండు కనిపించకపోతే ఆ ముని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ఆ పండుని యథాస్థానంలో చెట్టుకి తగిలించాలి. అప్పుడు ద్రౌపది శ్రీకృష్ణుని ఈ సమస్యకు పరిష్కారం చూపమని ప్రార్థిస్తుంది. అప్పుడు ఆ పండుని యథాస్థానంలో ఉంచాలంటే ఏ విధమైన రహస్యాన్ని దాచుకోకుండా చెప్పాలి. అప్పుడు ద్రౌపది పాండవుల శత్రువు అయిన కర్ణుని అభిమానిస్తున్నట్టు నిజాన్ని ఒప్పుకుంటుంది. ఇది పాండవులకు పెద్ద షాక్ లాంటిదే.
అప్పుడు పండు పండు మళ్ళీ చెట్టుకి అతుక్కుంటుంది. ఈ కథనం కల్పితమని చాలామంది పండితుల అభిప్రాయం. ఎందుకంటే ఇది వ్యాస భారతంలో లేనిది కాబట్టి దీనిని నమ్మవలసిన పని లేదు. చివరగా పాండవులు శ్రీకృష్ణుని నిర్యాణం తరువాత అందరూ స్వర్గారోహణ మొదలుపెట్టినప్పుడు మొదటిగా ద్రౌపది పడిపోతుంది. భీముడు ధర్మరాజును ద్రౌపది పడిపోవడానికి కారణం అడిగితే ద్రౌపది ఐదుగురు భర్తల్లో అర్జునుడంటే ఆవిడికి ఎక్కువ అభిమానము ప్రేమ కలిగి ఉండడమే అని చెబుతాడు. ఐదుగురిని సమానంగా ప్రేమించకపోవడం వల్ల ఇది జరిగింది అని ధర్మరాజు ధర్మ సూక్ష్మం చెప్తాడు. ఈ విధంగా మహాభారతంలో ద్రౌపది కథ ముగుస్తుంది. ఇదండి వీడియో ద్రౌపది గురించి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.